ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కిల్ రైజ్. ఈరోజు టాపిక్ వచ్చేసి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యావరేజెస్ గురించి చెప్తాను. సో నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్, ఓకేనా? సో ఫస్ట్ మనకి ఈ డేటా ఉంది కదా, స్కోర్ డేటా. సో ఈ స్కోర్ డేటాని మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. సో షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, ఓకేనా? సో దీనికి ఒక పేరు పెట్టుకుంటున్నా, ఏమని? ESD అని పేరు పెట్టుకుంటా. ఏమి? ESD, లేదంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, డేటా అని పెట్టుకోవచ్చు, ఓకేనా? సో డేటా అని పెట్టేసుకున్నా, ఓకే రైట్. సో డేటా అనే పేరు పెట్టుకున్నా. సో ఫస్ట్ యావరేజ్ ఏమి? సో ఫస్ట్ ఫార్ములా ఏమి? యావరేజ్ అనమాట. సో యావరేజ్ అని టైప్ చేసి ట్యాబ్ ఇచ్చి, సో మనం ఏం పెట్టాము? డేటా నేము. సో ఓకేనా, డిఫైన్ నేము డేటా అని పెట్టా. సో డేటా ఎంటర్ అని కొడితే సో యావరేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమి? మీడియన్. మీడియన్ అంటే ఏమి? సో చూద్దాం. సో మీడియన్. సో మీడియన్ అంటే వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు మీడియన్, ఓకేనా? ట్యాబ్, దీనికి ఏం పెట్టినా? డేటా. సో డేటా అంటే మిడిల్ నెంబర్ అనమాట. సో ఈ డేటాలో మిడిల్ నెంబర్ ఏదో అది వస్తుంది, మీడియన్ అంటారు. మీడియన్, ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఏముంది? మోడ్. సో మోడ్ అని టైప్ చేసి ఇక్కడ డేటా అని టైప్ చేస్తే మోడ్ వచ్చేస్తుంది. సో మోడ్ వచ్చేసి 41 అనమాట. అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇది, ఓకేనా? సో ఇది యావరేజెస్లో 3 అనమాట, ఓకేనా? సో 3 ఫార్ములాస్ అనమాట, రైట్.